హాయ్ అండి. వెల్కమ్ టు నిత్యాస్ వరల్డ్. సో, ఈరోజైతే నేను మా పాప లెహెంగా మీద నేను డిజైన్ చేసుకున్న పెయింటింగ్ ఎలా వేశాను అనేది మీ అందరికీ చూపిస్తాననమాట. చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. సో, ఇదైతే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. దీన్ని లంగా లాగా స్టిచ్ చేయడానికి కోసం నేను డిజైన్ వేసుకుంటున్నాను. సో, డిజైన్ అనేది నేను మామూలుగా గూగుల్‌లో సెర్చ్ చేసి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాను. సో, ఒక పెన్సిల్ తీసేసుకొని వైట్ ఉంది కాబట్టి క్రీమ్ కలర్‌లో నేను పెన్సిల్ తోటి వేసేసుకుంటున్నాను. జస్ట్ డ్రా చేసుకున్నాము మనం అవుట్‌లైన్ అనేది. సో, చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఎవరైనా. మనం రఫ్‌గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో, ఇలా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చేలాగా నేను డ్రా చేసుకున్నాను. 2 హార్ట్ సింబల్స్ వస్తాయన్నమాట. సో, నేను ఇలా మొత్తం అంతా కూడా ఇలా డ్రా చేసుకున్నాను ఫస్ట్. సో, తర్వాత అయితే నేను ఇక్కడ పెయింటింగ్ కోసం అక్రాలిక్ కలర్స్ యూస్ చేస్తున్నానండి. సో, ఫ్యాబ్రిక్ కలర్స్ అయినా కూడా యూస్ చేయొచ్చు. ఏవైనా కానీ నో ప్రాబ్లం. ఫ్యాబ్రిక్ కలర్స్ ఆర్ అక్రాలిక్ కలర్స్ అనమాట. సో, రెండు ఏం ప్రాబ్లం ఉండదండి. వేటినైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్రష్ తీసుకున్నాను. ఇది వచ్చేసి రౌండ్ బ్రష్ నెంబర్ 8. రౌండ్ బ్రష్ ఏంటంటే మనం ఈజీగా వేసుకోవడానికి బిగినర్స్కి అయినా కూడా చాలా ఈజీ ఉంటుందండి. ఫ్లాట్ బ్రష్ అయితే కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. రౌండ్ బ్రష్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. చూసారా, ఫస్ట్ బ్రష్ యొక్క టిప్ని మాత్రమే మనం డిప్ చేసుకోవాలి కలర్లో. డిప్ చేసుకొని అవుట్లైన్ వేసుకున్న తర్వాత సేమ్ అదే బ్రష్కున్న పెయింట్ని మనం మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలన్నమాట. బ్రష్ మొత్తం కూడా ఎప్పుడు పెయింట్లో డిప్ చేయకూడదండి. ఓన్లీ మనకి ఉన్న కింద కొంచెం మాత్రమే మనం డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని ఆ ఉన్న పెయింట్ని మనం మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలన్నమాట. బ్రష్ని ఎప్పుడైనా కానీ మనం పెయింట్ వేసేటప్పుడు స్ట్రైట్గా పట్టుకోవాలండి. బెండ్ చేసి కిందకి పట్టుకోకూడదు. బ్రష్ స్ట్రైట్గా ఉండాలి. మన ఈ చివరి ఫింగర్ని ఇలా కింద క్లాత్ మీద మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పెయింట్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే అవుట్లైన్ వేసుకొని తర్వాత లోపల ఫిల్ చేసుకోవాలి. సో, ఫస్ట్ టైం వేస్తున్నట్లయితే మీకు రాకపోతే ఒక్కసారి ఏదైనా రఫ్ పాత క్లాత్ మీద వేస్ట్ క్లాత్ మీద వేసుకొని ట్రై చేసిన తర్వాత చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదేమంత పెద్ద కష్టం కాదండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది వేయటము. సో, ఇలా నేను ఫ్లవర్స్ అన్నింటికి కూడా డిఫరెంట్ కలర్స్ తోటి ఇలా వేసేసుకున్నాను. ఫ్లవర్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ కలర్ చేసేసుకున్నాను. సో, నేనైతే ఫ్రేమ్ పెట్టుకున్నాను కానీ తర్వాత ఫ్రేమ్ పెట్టాల్సిన అవసరం అనిపించలేదు. ఎందుకంటే ఈ క్లాత్ చాలా స్టిఫ్గా ఉంది. సో, నేను కింద నేల మీద పెయింట్ అవ్వకుండా దాని మీద వేరే క్లాత్ పెట్టేసి కింద పైన ఈ వైట్ క్లాత్ వేసి పెయింట్ వేసేసాను. అదే మనం సిల్క్, జార్జెట్ లాంటి వాటి మీద వేసుకుంటే కంపల్సరీ ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఇలా స్టిఫ్గా ఉన్న క్లాత్కి అయితే మనం ఫ్రేమ్ పెట్టుకోకపోయినా కింద పెట్టుకొని మనకి మూమెంట్ ఉండదు కాబట్టి జారిపోదు కాబట్టి ఈజీగా వేసేసుకోవచ్చు. సో, అలాగే నెక్స్ట్ లీవ్స్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. దీనికి కూడా అంతే అండి. ఫస్ట్ అయితే సేమ్ బ్రష్ యూజ్ చేశాను. రౌండ్ బ్రష్ బోర్డర్ వేసుకొని మధ్యలో పెయింట్ ఫిల్ చేసేసుకుంటున్నాను. సో, అన్ని లీవ్స్ ఒకే షేప్లో ఉండాల్సిన అవసరం లేదండి. మనకి కొంచెం అటు ఇటుగా వెళ్ళినా కూడా మనకి మొత్తం అవుట్లుక్ అనేది మనకేం డిఫరెంట్గా అనిపించదు. సో, చిన్నవి పెద్దవి మనకి లీవ్స్ అన్నీ ఒకే సైజులో ఉండవు కదా, నో ప్రాబ్లం అనమాట. బిగినర్స్ కొంచెం అటు ఇటుగా నేను కూడా ఫస్ట్ టైమేనండి పెయింటింగ్ వేయటము. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ అయితే ఒక వేస్ట్ క్లాత్ మీద వేశానమాట. తర్వాత డైరెక్ట్గా దీని మీదే ఫస్ట్ పెయింటింగ్ అనమాట నాకైతే ఇది. సో, తర్వాత లీవ్స్కి స్టెమ్స్కి గ్రీన్ అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఉన్న రౌండ్ సర్కిల్స్ కూడా నేను ఎల్లో కలర్ తీసుకొని వేసేస్తున్నాను. జస్ట్ ఒక స్ట్రోక్ అయిపోతుందండి. నేనంతా కూడా రౌండ్ బ్రష్ యూస్ చేసే చేశాను. చాలా త్వరగా అయిపోయింది. నాకు మోస్ట్లీ ఒక సైడ్ వేయడానికి 1 డే పట్టింది అంతే అనమాట. చూసారా, అవుట్లుక్ అయితే మొత్తం ఇలా వచ్చిందనమాట. 2 హార్ట్ షేప్స్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా నేను సేమ్ ఇలానే వేసుకున్నాను. బాగుంది కదండి. సో, ఇది బ్యాక్ సైడ్. సో, ఇలాగే మనం శారీస్ మీద కూడా చక్కగా వేసేసుకోవచ్చండి. నో ప్రాబ్లం, చాలా ఈజీగా అయిపోతుంది.
సో ఇది స్టిచ్ చేసిన తర్వాత అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. ఎక్కువ విడ్త్ లేదు కాబట్టి నాకు కుర్చీ ఎక్కువ రాలేదు. సో ఓవరాల్గా నేను పెయింట్ వేసిన లంగా మా పాప వేసుకుంది. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మన చేత్తో మనం వేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. సో మీకు నచ్చిందా? ఎలా ఉంది? నేను వేసిన నా పెయింటింగ్ ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. థ్యాంక్ యూ.